ఎవరైతే తోక ఆడిస్తున్నారో ఆ తోక ఆడిచ్చే వాళ్ళందరినీ తిరిగి కత్తిరిస్తామని నేను పత్రికాముఖంగా చెప్తా ఉన్నా. అయితే లిక్కర్ స్కామ్ లో నాకు ఏ మాత్రం ప్రమేయం లేదు. నేను నామమాత్రం మనిషినే. అనవసరంగా నా మీద లేనిపోని ఎలిగేషన్లు చేయొద్దు. నేను ఏ విచారణకు ఎక్కడికి ఎప్పుడు రమ్మన్నా కూడా నేను ఆధారపడతా, పూర్తిగా సహకారం చేస్తానని చెప్పి విజయసాయి రెడ్డి సార్ ఎప్పుడు వచ్చిండు. ఈ లిక్కర్ స్కామ్ లో దొంగల బట్టలన్నీ ఇప్పి నడి బజార్లో పెట్టుళ్ళు. ఇంకా దొరకని దొంగలు చాలా మంది ఉన్నారు లిక్కర్ స్కామ్ లా. మీరు తగిన విచారణ చేయాలి. మీకు కావాల్సినటువంటి పూర్తి సహకారాన్ని నేను ఇస్తానని చెప్పి విజయసాయి రెడ్డి సార్ పెట్టినటువంటి ట్వీట్ ఏదైతే ఉన్నదో, ఆయన చెప్పినటువంటి మాట ఏదైతే ఉన్నదో ఇప్పుడు పెద్ద రచ్చకు చర్చకు దారితీస్తుంది. ఎందుకనంటే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలలో జగనన్నకు అసలు నమ్మిన బంటుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి సార్ ఉన్నట్టుండి ఆ పార్టీలకి జంపవడు, ఆ పార్టీ మీద కొన్ని మాటలు వాదనలు కొన్ని ఎలిగేషన్స్ వేయటం, దాని మీద వైఎస్ఆర్సీపీ లీడర్లు ఎప్పుడైతే కలిసి ఉన్న లీడర్లే ఒక్కసారిగా ఈయన మీద గట్టిగానే బోన్స్ను వేసుడు, ఇదంతా రకరకాలుగా మాటలు మనం వింటున్నాం. మరి ఇప్పుడు ఉన్నట్టుండి విజయసాయి రెడ్డి సార్, ఎందుకంటే ఈ రాజ్ కసిరెడ్డి అనేట ఆయన ఉన్నాడు కదా, ఆల్రెడీ దుబాయ్ నుంచి హైదరాబాద్కి వస్తుంటే నిన్న ఇంటి ఏమంటారు సిట్ ఆఫీసర్లు పట్టుకున్నారు. వాళ్ళు పట్టుకొని మొత్తానికైతే విజయవాడకు తోలుకొని పోయినరు. ఆయన ఎప్పటి నుంచో అరెస్ట్ చేద్దామని చూస్తున్నారు, కానీ కాకపోతే సరైన ఆధారాలు కరెక్ట్ ఏమంటారు ఎక్కడ పోతున్నాడు ఏందనేది కరెక్ట్ సమాచారం దొరకక కొంచెం అటు ఇటు అన్ని విషయాలలో ఆగిలు. కానీ ఇక నిన్న పక్కా ప్రణాళిక, పక్కా సమాచారము, పకడ్బందీగా ఒక వ్యూహంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనైతే ఏపీ సిట్ పోలీసు పెద్ద సార్లు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళి, అయితే ఈ విషయాలలో ఇంకా చాలా మంది దొంగలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మీరు పట్టుకోండి అని చెప్పి విజయసాయి రెడ్డి గారు చెప్పిన మాట ఇప్పుడు పెద్ద ప్రకంపనలే సృష్టిస్తున్నాయి. మళ్ళొక్కసారి జగనన్న నెత్తి పట్టుకునే పరిస్థితికి తీసుకొస్తున్నది ఇప్పుడు ఈ విజయసాయి రెడ్డి సార్ పెట్టినటువంటి ముచ్చట.